కీర్తన 50:23 స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గమును సిద్ధపరచుకొనుచున్నాడు. నువ్వు దేవుని స్తుతియాగం అర్పించే వ్యక్తిగా ఉంటే, నువ్వు స్తుతించి దేవుని గణపరిచే వ్యక్తిగా ఉంటే మార్గము సరళమవుతుందట. మార్గం సరళమవడం అంటే ద వే ఈజ్ ప్రిపేర్డ్ ఫర్ యూ, డోర్ ఈజ్ ప్రిపేర్డ్ ఫర్ యూ. ఇది ఎప్పుడు జరుగుతుంది? వెన్ యూ స్టార్ట్ ప్రైజింగ్ గాడ్. ఇజ్రాయేలీలందరూ కూడా సమస్యలు ఉన్నప్పుడు ఏం చేశారు? వాళ్ళు స్తుతించారు. వారికి అడ్డుగా నిలబడింది ఏంటి? ఎరికో గోడలు. అవతల ఉన్న ఎరికో రాజులు చెప్పారు, మా గోడ దగ్గరకు వస్తే చంపేస్తామన్నారు. మేమేం చేయము, మా మార్గంలో మేము వెళ్ళిపోతామని చెప్పి వాళ్ళు అడిగినప్పటికీ ఇజ్రాయేలీలు, ఎరికో రాజులు అన్నారు, నో, మిమ్మల్ని మీ యొక్క సంతానం అంతటిని కూడా లయం చేయడానికి మేము సిద్ధపడుతున్నామని చెప్పన్నారు. ఆ గోడల పరిసరాల దగ్గరికి వస్తున్నప్పుడే వేడి నీళ్లు పోయడానికి, వేడి నూనె పోయడానికి, వాళ్ళని హింసించడానికి అన్ని రకాలు సిద్ధపరచుకున్నారు. గోడ అవతల, గోడ యువతలేమో ఇజ్రాయేలీలు ఉన్నారు. వీళ్ళకి మార్గం లేదు, అడిగితేనేమో దారి ఇవ్వటల. అప్పుడు వీళ్ళంతా దేవుని వైపు చేతులెత్తి ప్రార్థించారు, ప్రభువా మాకు సహాయం చేయవాడు నీవే, మమ్మల్ని నీ సన్నిధిలో ప్రార్థన చేయమన్నావు కదా, ఏ అవసరం ఉన్నా మా భారం నీ మీద మోపమన్నావు కదా, ప్రార్థన చేస్తున్నా, మా భారం నీ మీద మోపుచున్నా, మాకు మార్గం లేదు, ఇక్కడ మాకు మార్గం సరళం లేదు, అంత ఆటంకంగా ఉంది, మమ్మల్ని ముందుకు పోనివ్వట్లేదు, మాకు సహాయం చేయమని చేతులెత్తి దేవుణ్ణి ప్రార్థించారు, ఆరాధించారు, స్తుతించారు. అప్పుడు ప్రభు కొన్ని మార్గాలు వాళ్ళకి చూపించాడు, కొన్ని ఐడియాలు ఇచ్చాడు. 7 రోజులు ఒక్కొక్కసారి తిరిగి రమ్మన్నాడు. దేని చుట్టూ? గోడ చుట్టూ తిరిగి రండి, 7వ దినమున 7 సార్లు గట్టిగా స్తుతించండి, అప్పుడు కార్యం జరుగుతుంది అన్నాడు. వాళ్ళు ఆ విధంగా చేస్తారు. చేసినప్పుడు అద్భుతమైన కార్యం జరుగుతుంది. దేవుడు ఆ ఎరుకో గోడలన్నీ కూడా ఏం చేశాడు చెప్పండి? కుప్పకూల్చేశాడు. మనిషి చేతి సహాయం లేకుండా గోడలు కుప్పకూలిపోయాయి, చేతి సహాయం లేకుండా. ఇది ఎవరు సాధ్యమవుతుంది? మనుషులు అసలు పొలుగు లేదు, పార లేదు, ఏ వస్తువు తీసుకెళ్ళలేదు, గోడ దగ్గరికి కూడా వెళ్ళ. దేవుని స్తుతిస్తున్నారు గట్టిగా కేకలు వేసి దేవుని ప్రజలు. గోడ తనకు తానే పడిపోయింది. శత్రువులు ఆశ్చర్యపోయారు, అరే వీళ్ళ దేవుడు మామూలు దేవుడు కాదు. వాళ్ళు స్తుతిస్తుంటే గోడ పడిపోవడం ఏంటి? దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని కొన్ని గోడలు అడ్డుగా ఉన్నట్లయితే, ఆటంకంగా అది ఉద్యోగం రాకుండానో, వచ్చిన ఉద్యోగం విషయంలో, ప్రమోషనో, ట్రాన్స్ఫరో, లేదా కుటుంబాన్ని పోషించుకునే విషయంలో అనేక రకాలైన ఆటంకాలు అపవాది కల్పిస్తూనే ఉంటాడు. మరి అపవాది పని ఏంటంటే అందరికీ గోడలు కట్టడమే. వాడి వ్యవహారం ఏంటి చెప్పండి? అడ్డంగా ఏం కడుతుంటాడు? అపవాది గోడలు కట్టేవాడు. అయితే మనకు అడ్డంగా, మనకు ఆటంకంగా మన దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసి దేవుని స్తుతిస్తున్నప్పుడు దేవదూతల దేవుడు పంపి అడ్డుకున్న ప్రతి గోడను కుప్పగొలుస్తాడని నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఒక కీర్తన పాడుకుందాం, మాతో కూడా కలిసి దేవుని స్తుతిస్తూ పాడండి. సంద్రము చేర్చిన దేవా, మార్గము చూపిన ప్రభువా, సంద్రము చేర్చిన దేవా, మార్గము చూపిన ప్రభువా, శత్రువు నడచిన దేవా, మమ్ము గమ్యము చేర్చిన ప్రభువా, శత్రువు నడచిన దేవా, మమ్ము గమ్యము చేర్చిన ప్రభువా, స్తుతి మహిమయు ఘనతయు నీకే యేసయ్యా, స్తుతి మహిమయు ఘనతయు నీకే యేసయ్యా, స్తుతులకు పాత్రుడా, ఆరాధనకు యోగ్యుడా, మహిమకు అర్హుడా, ప్రభావము గల దేవా, ఆకాశం తెరచిన దేవా, మన్నాను పంపిన ప్రభువా, ఆకాశం తెరచిన దేవా, మన్నాను పంపిన ప్రభువా, ఆకలి తీర్చిన దేవా, మమ్ము పోషించిన ప్రభువా, ఆకలి తీర్చిన దేవా, మమ్ము పోషించిన ప్రభువా, స్తుతి మహిమయు ఘనతయు నీకే యేసయ్యా, స్తుతి మహిమయు ఘనతయు నీకే యేసయ్యా. యెషయా గ్రంథం 45:2 నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళం చేసేదను. మెట్టగా ఉన్నాయి, ఎక్కలేకపోతున్నావు, కొండలాగా అడ్డుగా నిలబడింది, దాన్ని సరళం చేస్తా అంట. ఆ ఎత్తు ప్రాంతం అంతా కూడా క్లీన్గా నువ్వు నడవడానికి వీలయ్యేలాగా
ఈజీగా నువ్వు ముందుకు వెళ్ళే విధంగా ఆ మెత్తగా అడ్డుగా ఉన్న కొండలను, ఆ భారమైనటువంటి ఇబ్బందులు, ఆ సమస్యలు ఏదైతే ఉన్నాయో కొండ వంటి సమస్యలు నీలో నుండి దేవుడు తొలగిస్తా అంటున్నాడు. ఆపర్చునిటీస్ లేవంటున్నావా? గాడ్ కెన్ క్రియేట్ ఆపర్చునిటీ ఫర్ యూ. ప్రైజ్ ద లార్డ్. స్తుతించినప్పుడు మార్గములు సరళమవుతాయి కనుక దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుడు నీకు నూతన ఐడియాలు దయచేస్తాడు. 7 రోజుల్లో ఎన్నిసార్లు మీరు స్తుతిస్తున్నారో చెక్ చేసుకోండి. చాలామంది ఈరోజు మనుషులతో మాట్లాడడానికి, లబలబా మాట్లాడడానికి ఈ నోటిని వాడతారు. టెక్స్ట్ మెసేజ్ చేయడానికి సెల్ ఫోన్ వాడతారు. నోరు తెరిచి ఒక అరగంట సేపు దేవుని స్తుతించేవాడు లేడు. కనీసం 10 నిమిషాలు స్తుతించాలంటే విసిగిపోతున్నారు. మీకు మార్గాలు ఎలా సరళమవుతాయి? దేవుని స్తుతించినప్పుడు, స్తుతియాగం అర్పిస్తున్నప్పుడు నీ కొరకు మార్గములు సిద్ధపరిచేటువంటి దేవదూతలకు దేవుడు ఆజ్ఞ ఇస్తాడు. పౌలు శీల గాయాలు తగిలాయి. ఆ ప్రాంతవాసులందరూ కూడా సువార్త చేసినందుకు వారిని గాయపరిచారు. గాయాలతో ఉండి రక్తం బ్లీడింగ్ అవుతున్నప్పుడు వీరు దేవునికి స్తుతియాగం అర్పించారట. దేవుని మహిమపరిచారు. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుని కీర్తనలు పాడుచు దేవుని స్తుతించారు. పరిస్థితి బాలేదా? స్తుతించు. ఇబ్బందులు ఉన్నాయా? స్తుతించు. కష్టాలు ఉన్నాయా? స్తుతించాలి. రోగాలు ఉన్నాయా? స్తుతించాలి. ఏ స్థితిలో ఉన్నా స్తుతించాలి. అన్నీ ఉన్నా స్తుతించాలి. ఏమీ లేకపోయినా, స్తుతించాలి. అనుకున్నవి జరిగినా, స్తుతించాలి. జరగకపోయినా స్తుతించాలి. స్తుతిస్తూ ఉన్నట్లయితే దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. అడ్లు ఆటంకాలు తొలగించి దేవదూతలు వస్తారు. నీ మార్గం సరళం కాబోతుంది. నువ్వు దీవించబడబోతున్నావు. దేవుని ఆశీర్వాదాలను చూడబోతున్నావు. దేవుని దీవెనలను చూస్తావు. నీ ఇంటిలో దేవుని వెలుగు, నీ కుటుంబంలో దేవుని కార్యాలను చూడబోతున్నావు. నీకు, నీ కుటుంబానికి అడ్డుగా ఉన్న ప్రతి అడ్డు కూడా యేసు నామములో అది తొలగించబడును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నాకు ఆ విశ్వాసం ఉంది, నాకు మార్గం సరళమవుతుందని నేను నమ్ముచున్నాను. ప్రభా, స్తుతించే మనసు నాకు దయచేయండి. దావీదు మహారాజయుడు కూడా ఎంతో బిజీగా ఉన్నా అతను దినమునకు 7 మార్లు స్తుతిస్తే నేను కూడా నేను స్తుతించాలి ప్రభా అని కరములెత్తి గట్టిగా ప్రార్థన చేస్తూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తుతియాగం అర్పించుట నాకు నేర్పు ప్రభా. స్తుతియాగం అర్పించేవాడు నిన్ను మహిమపరుస్తున్నాడని సెలవిస్తుంది వాక్యం. అవునైనా నేను స్తుతియాగం అర్పించే వ్యక్తిగా ఉండాలి, నేను మహిమపరిచే వ్యక్తిగానే ఉండాలి. ఇదిగో నీవు నాకు రక్షణ కనపరిచినట్లు మార్గం సిద్ధపరచుకుంటున్నావు అన్నావు తండ్రి. స్తుతియాగం అర్పిస్తుండగా మాకు మార్గములు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అడ్డుగోడలు తొలగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మార్గములు సరళమవును గాక. మీ చిత్తమే నెరవేర్చండి. ప్రార్థిస్తున్న ప్రతి కుమారుడు కుమార్తెను తాకండి. జీవితంలో చాలా ఆటంకాలు ఉన్నాయని, అభ్యంతరాలు ఉన్నాయని, ఈ అడ్డుగోడలు నాకు ఆటంకంగా ఉన్నాయి, నేను దాటి ముందుకు వెళ్ళలేకపోతున్నాను బాధపడుచున్న వారికి మార్గములు సరళమగును గాక, ద్వారములు తెరవబడును గాక. నీ కనికరం చొప్పున దీవించి వర్ధిల్ల చేయమని క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. బర్త్డే జరుపుకునే వారికి మరొక వాగ్దానము. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరచును గాక. నువ్వు పైవాడుగా ఉండవు కానీ క్రిందవాడుగా ఉండవు. You will always be at the top, never at the bottom. దేవుడు నిన్ను ఎప్పుడు పైవానిగా ఉంచాలని కోరుచున్నాడు. నాట్ ద బాటమ్ బట్ ఆన్ ద టాప్. మే గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. అయితే మీరు ఆజ్ఞలు గైకొన్నప్పుడు అవి జరుగుతాయి. ప్రార్థించండి, వాక్యానికి లోబడండి, బైబిల్ చదవండి. చిన్నారులు పెద్దలు అన్ని వయసుల వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ విత్ ద షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. మరి దేవుని కృపలో, ప్రార్థనలో, విశ్వాసంలో ఎదిగి వర్ధిల్లుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. హ్యాపీ యానివర్సరీ. Those who are celebrating anniversary, may God bless you. Many more returns of the day. May the Lord help you to celebrate. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అలాగే ప్లాటినం కూడా జరుపుకునే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. నీకు వాగ్దానం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. 1 John chapter 2 verse 17. దేవుని చిత్తంను జరిగించేవాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుస్తారు. The man who does the will of God
లీవ్స్ ఫర్ ఎవర్. మరి ఎల్లప్పుడూ జీవించాలనుకున్నట్లయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చే భార్యగా భర్తగా మీరు ఉండండి. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. మీ ఇద్దరు ఐక్యత కలిగి ఉండడం వల్ల మీ కుటుంబం దీవించబడుతుంది, మీ ఇల్లు దీవించబడుతుంది. దేవునికి ఆనందం, మీకు సంతోషం. గాడ్ బ్లెస్ యూ. మీ దాంపత్య జీవితంలో దేవుడు కృపనిచ్చి బలపరిచి సమాధానంతో నడిపించునుగాక. ఆమేన్. విడిపోయిన భార్య భర్తలు ఉంటే కలపబడుదురుగాక, సమాధానం కలుగునుగాక. ఆమేన్. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.